బైబిల్లో ఉన్న నియమ నిబంధనలకి ఎవ్వరు ఈమంత మాత్రం వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళు నిజమైన భక్తులు కాదు, నిజమైన దేవుని బిడ్డలు. అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఉదాహరణకి ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నట్టు కాదు, కొంచెం తేడాగా చేస్తున్నాడు అనుకో, తెలియక చేస్తూ ఉంటే కనుక నేను ఒప్పుకుంటాను. తెలియదు చేస్తున్నాడని తెలుసుకునే అవకాశం ఉండి అది నీ చెవి దాకా వచ్చి ఇప్పటికే కొనసాగుతున్నావు అనుకో మార్చుకోకుండా, అప్పుడు వ్యతిరేకిస్తాను. అందరికి అన్ని విషయాలు తెలియదు బ్రదర్, కాబట్టి కొన్ని సొంత ప్రయత్నాలు చేయొచ్చు, నేనేం తప్పు పట్టను. కానీ తెలిసి కూడా తెలుసుకునే అవకాశం ఉండి కూడా స్టిల్ అందులోనే మొండి పట్టులో వెళ్తున్నావు అనుకో, అలా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు మోసగాడు అవుతావు. కానీ మోసగాళ్ళు లేదంటే బైబిల్ని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు అంటే చాలా మంది పేరు చెప్తా అంటున్నారు. అవును. కానీ జాన్ పాల్ లాంటి వ్యక్తులు నిజమైన నికార్సైన దేవుని బిడ్డలు కావచ్చు, బైబిల్ని నమ్మే వ్యక్తులు కావచ్చు, ఉన్నారా? ఎక్కువ మోతాదులో ఉన్నారా అంటే మీరు ఉన్నారని చెప్తారా? ఎక్కువ మోతాదులో ఉన్నారు. అయితే వాళ్ళు ఇలా కెమెరా ఎదురుకు రాలేదు. ఓకే, కెమెరా ఎదురు కనిపించలేదు. అది వాళ్ళు చేసిన తప్పు. ఎందుకు చెప్తాను వినండి. ఒక చెడ్డవాడి వల్ల సమాజానికి కీడు జరుగుతుంది, కానీ ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల అంతకంటే కీడు జరుగుతుంది. ఒక చెడ్డవాడు మాట్లాడుతుంటే సమాజానికి కీడు జరుగుతుంది, కానీ ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల దీనికంటే ఎక్కువ కీడు జరుగుతుంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని చూసుకుందాం. ఇంత బెగ్గర్స్ అందరూ ఒకవైపు వచ్చి, ఈ ఆన్లైన్ బెగ్గర్స్ అందరూ ఒకవైపు వచ్చి అది హత్య 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 అంటూ ఉంటే, పాస్టర్స్ అంటుంటే మీరు బెగ్గర్స్ అంటున్నారు, ఏం చెప్పాలండి? అలా వాళ్ళు అరుస్తూ ఉంటే నేను ఒక్కని ఒకవైపు నిలవబడి ఇది హత్య కాదు ప్రమాదం అంటూ ఉంటే, ఇంతమంది వచ్చి నా మీద పడుతూ ఉంటే, నిద్ర లేని రాత్రులు, భయపడిన రాత్రులు, ఏడ్చిన రాత్రులు, 3 నెలలు ఖాళీ లేకుండా మీటింగ్లు ఉన్నాయి బ్రదర్. నాకు అనవసరంగా అలాంటి వ్యాఖ్యలు చేసిన అనిపించలే, అనవసరంగా మాట్లాడని అనిపించలే నాకు. ఎప్పుడైతే ఇంత దాడి నా మీద జరిగిందో నాకు అనిపించింది, అరే ఆ మొదటి రోజు నేను ఎందుకు మాట్లాడలేకపోయాను అనిపించింది. చాలా ఆలస్యం అయింది అప్పటికే. అంటే ఆ ఫస్ట్ డే నేనేం చేశాను అంటే, వాళ్ళు వీళ్ళు చెప్పేది విన్నాను, నా బ్రెయిన్ వాళ్ళే. ఎందుకంటే స్పాట్లో నేను కదా, వాళ్ళు ఏం చెప్తారు, ఏం జరిగిందని ఈ మాటలే విన్నాను తప్ప, అదే నిజమని నమ్మాను తప్ప, నేను ఏది కూడా సడన్గా నమ్మను. నా నేచర్ అది. దాన్ని ఆలోచిస్తాను, అది అవునా కాదా అని పరీక్షించుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే చేస్తాను నేను. మరి నేను ఫోన్ చేసినప్పుడు ఎట్లా నమ్మిరు అండి? ఏమండి నా పేరు ఉపేందర్, నేను సిగ్నేచర్ అనగానే ఎట్లా నమ్మిరు? అంటే మీ వాయిస్ నాకు తెలుసు కదా, మీ వాయిస్ నాకు తెలుసు. కూడా గమనించారు మీ వాయిస్ నాకు తెలుసు, మిమ్మల్ని చూస్తుంటాను కదా నేను, కాబట్టి మీ వాయిస్ నాకు తెలుసు. పైగా మీరు ఇంటర్వ్యూకి అడిగారు నన్ను, వేరే పర్పస్ ఏం కాదు. మనం పర్సనల్గా మాట్లాడతాము, మనం ఇలా చేద్దాం అలా ఇంటర్వ్యూకి అడిగారు. పైగా మీ వాయిస్ నాకు తెలుసు. ఓకే ఫైన్, నేను దాన్ని క్రాస్ చెక్ చేసుకోగలను. మహేంద్ర గారి నంబర్ నా దగ్గర ఉంది, నేను మహేంద్ర గారు మెసేజ్ పెట్టారు. అలా ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోగలను. ఒకవేళ ఏదైనా నష్టపోతే నేను నష్టపోగలను ఇక్కడ. అలా ఏంటంటే ఆ మొదటి 3 రోజులు నేను మోసపోయాను బ్రదర్. వీళ్ళు చెప్పేటువంటి ఈ తప్పుడు మాటలు విని మోసపోయాను. తర్వాత ఎప్పుడైతే నా మీద దాడి జరిగిందో ఇంత పెద్ద ఎత్తున, అప్పుడు అనిపించింది, మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు నేను ఎందుకు నమ్మాల్సి వచ్చింది, అందరిలాగా ఎందుకు ఆలోచించాను నేను, ఎందుకు నేను నా రీజనింగ్ను ఉపయోగించలేకపోయాను అని బాధ అనిపించింది. ఒకవేళ ఆ రోజే కనుక తెలుసుంటే, ఆ రోజు నుంచి వరుస పెట్టి 10 వీడియోలు చేసి ఉండేవాడిని. మీ తడాక ఏంటో చూపించాను, నా తడాక ఏంటో చూపెడతాను. ఎందుకంటే నేనున్నది నిజం వైపు, సత్యం వైపు. నేనున్నది యేసుప్రభు పక్షాన, ఆయన కోసమే ఇదంతా చేశాను. నేను ఒకటే అడిగింది యేసుప్రభుని, యేసుప్రభువా నేను ఏ ఉద్దేశంతో దీన్ని చేశానో నీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియకపోవచ్చు. చివరికి ఇంట్లో వాళ్ళు కూడా అనుమానంగా చూశారు నన్ను. అంటే ఎందుకు ఇలా అందరితో శత్రుత్వం, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేటట్టుగా. అప్పుడు అది ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ అంటే మామూలు బర్నింగ్ ఇష్యూ, ఎవరు ఏం మాట్లాడినా కూడా 1 మినిట్లో ఇప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అనుమానంగా చూస్తున్నాను. ఏది ఆడియో రికార్డింగ్లు బయటకు వచ్చి వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పినప్పటికీ ఇప్పటికీ అనుమానంగా చూస్తున్న వ్యక్తులు ఉన్నారు. నాకు లేదు ఏదో తేడా అని. మనం మస్కట్కి వెళ్ళాను నేను మీటింగ్కి. మస్కట్కి వెళ్తే అక్కడ ఒక అక్క వచ్చింది, డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్ అంటే గొడవ మొదలు పెట్టేసింది. అసలు ఎలా అంటారు మీరు ఒక దైవ అని మొదలు పెడితే, ఆవిడికి నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని చూపించి మాట్లాడేటప్పటికి కూల్ అయిపోయి చివరిలో మరలా ప్రార్థన చేయించుకొని 10 రియాల్స్ చేతిలో పెట్టింది. అక్కడ రియాల్స్ అంటారు కదా,
ఎక్కువ మొత్తం వాళ్ళకి 10 రియాల్స్ చేతిలో పెట్టింది. మరి ఇంత గొడవ ఫైటింగ్ స్టార్ట్ చేసిన ఆవిడ ప్రార్థన చేసుకుని 10 రియాల్స్ చేతిలో ఎందుకు పెట్టింది? నా ఎక్స్ప్లెనేషన్ అనేది తనకు చేరలే, నేను ఎక్స్ప్లెయిన్ చేయలే. ఎందుకో తెలుసా, అలా ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఆయన ఇంకా నేను తక్కువ చేయాల్సి వస్తుంది. ఆయన నా సహోదరుడు, ఆయన వ్యక్తిగతంగా బలహీనత ఉంటే ఉండొచ్చు, అది ఆయనకు దేవుడికి సంబంధించింది. ఆయన నేను కించపరచడం నా ఉద్దేశం కాదు, కానీ సత్యాన్ని దాచిపెట్టడం నా ధర్మం కాదు. సత్యాన్ని దాచిపెట్టడం నా ధర్మం కాదు, అలాగే ఆ క్రమంలో ఆయన కించపరచడం నా ఉద్దేశం కాదు. కాబట్టి రెండు బ్యాలెన్స్ చేస్తూ నేను మాట్లాడాను. కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ అందరికీ రీచ్ కాక నన్ను అపార్థం చేసుకున్నారు. ఆవిడ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆవిడే ప్రేయర్ చేసుకుంది, ఆవిడే 10 రియాల్స్ నా చేతిలో పెట్టింది. ఏం మాట్లాడలే, పిన్ డ్రాప్ సైలెంట్ అయింది, అలా కూర్చుంది అంతే. వినిపించాను, ఇదిగో చూపించాను, ఇదిగో ఇవి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్, నీ దగ్గర ఏముందో చూపించన్న, ఫినిష్. అలా కూర్చుంది. తర్వాత నేను అక్కడ 10 రోజులు ఉన్నా మస్కట్లో. మొదటి రోజు వెళ్ళినప్పుడు, రెండో రోజు ఉన్నప్పుడు అక్కడ బాగా శత్రు వాతావరణం. అంటే నా మీద ఎంత బ్యాడ్ ప్రాపగాండా చేయాలో చేసేసారు అక్కడ అందరు కలిసి. అందరికి అక్కడ షాక్ అయ్యాను, మన పాపులారిటీ ఇక్కడ కూడా ఉందా అని. ఇక్కడ ఏపీలోనే మన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా ఉంది అనుకున్నా. నేను ఆ రేంజ్ లో ప్రాపగాండా చేశాను నా మీద. అసలు వాడు పాస్టరే కాదు, ఒక పాస్ని ఎలా అంటాడో అలా అంటాడని ఓ రేంజ్ లో ప్రాపగాండా చేశారు. కాబట్టి ఫస్ట్ డే మీటింగ్లో నేను మాట్లాడుతూ ఉంటే ఇలా చూస్తున్నారు. అంటే తప్పక నేను చివరి రోజు వచ్చేటప్పుడు బాధపడుతున్నారు. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఆయన మాట నేను మర్చిపోను, బ్రదర్ మీ గురించి విన్నటువంటి వాటిని బట్టి మనసులో బాధపడ్డాను, మిమ్మల్ని వ్యతిరేకించాను, మిమ్మల్ని కోప్పడ్డాను. అసలు మీరంటే నాకు నచ్చదు బ్రదర్, కానీ ఈ 10 రోజులు మీరు చెప్పిన మాట విన్న తర్వాత మీలో నిజాయితీ ఉంది బ్రదర్ అన్నాడు. నిజంగా ఇలాంటి మాటలు ఎన్నో ఆ రోజు వ్యతిరేకించారు కదా. రీసెంట్గా 3 రోజుల క్రిందట ఒక ఆవిడ ఫోన్ చేసింది, హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది. బ్రదర్ మరలా మీరు ఎప్పుడు మీరు హైదరాబాద్ వస్తున్నారు? ఏమ్మా ఎందుకు అంటే మిమ్మల్ని కలవాలి. ఎందుకు అంటే కలిసి క్షమాపణ చెప్పాలి. దేని గురించి అన్న. ఆ రోజు మీరు ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడితే బ్రదర్ అంతవరకు నా మెసేజ్ వింటూ ఉంది రెగ్యులర్గా. ఎప్పుడైతే అది మాట్లాడానో సడన్గా స్టాప్ చేసేసింది, వినడం మానేసింది, పక్కన పెట్టేసింది. తర్వాత మన అభినయ్ దర్శన్ పుణ్యమా అని ఆ ఆడియోలు బయటకు వచ్చేటప్పటికి ఫోన్ చేసి క్షమాపణ చెప్తున్నా బ్రదర్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, క్షమించండి బ్రదర్. చూసిరా, మీరు పొద్దున్న లేస్తే అభినయ్ దర్శన్ గారిని తిడుతురు, కానీ ఆయన ఒక రకంగా సేవ్ చేసి అనుకోవాలి మిమ్మల్ని. ఇక్కడ మీరు అంటారు కదా అభినయ్ దర్శన్ పుణ్యమా అని అంటే, ఇప్పుడు ఒక రకంగా మిమ్మల్ని కొంత మేలు చేసినట్టే కదా. మేలు చేశాడంటే నేను నా దేవుడిని అడిగాను, యేసుప్రభుని అడిగాను, యేసుప్రభు నేను మీకోసమే ఆ విశ్వసనీయత కోసం, క్రైస్తవ యొక్క విశ్వసనీయతను కాపాడడం కోసం అందరూ ఒక కొట్టుకొని పోతుంటే అబద్ధంలో నిజం చెప్పడానికి, ఇటు వీళ్ళని వెనక తీసుకుని రావడానికి నిజాన్ని నమ్మని తప్ప అబద్ధాన్ని మనుషులు సృష్టించినటువంటి కల్పితాన్ని నమ్మకండి అని ఇటు నా సమాజాన్ని జాగృతం చేయడానికి, ఇటు బయట సమాజానికి కూడా ఒక విషయాన్ని బ్రదర్ అందరూ మనలాంటి వాళ్ళే చూడరు, ఇంటలెక్చువల్స్ ఉంటారు, మేధావులు ఉంటారు, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇదేంట్రా ఎవరు ఖండించట్లేదు దీన్ని అని అనేవాళ్ళు కూడా ఉంటారు, చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఖండించినప్పుడు క్రైస్తవం పట్ల విశ్వసనీయత ఉంటుంది కదా. ప్రభు నేను ఏ ఉద్దేశంతో నేను అలా మాట్లాడానో మీకు తెలుసు, నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటో మీకు తెలుసు. 3 నెలలు ఖాళీ లేకుండా 3 నెలలు మీటింగ్లు ఉన్నటువంటి వ్యక్తిని అమాంతం కింద పడిపోయి మీటింగ్ మొత్తం క్యాన్సిల్ చేశారు బ్రదర్. టపీ మీటింగ్ క్యాన్సిల్ చేసి పడేశారు. వద్దు నువ్వు రావద్దు మా చర్చికి అనేటట్టుగా. ఎంత బాధపడ్డాను అంటే ఒకటే అనుకున్నాను, నన్ను కూలగొట్టాలి అంటే నన్ను ఆ రోజు నిలవబెట్టిన దేవుడే కూలగొట్టాలి. ఇలా మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటేను, నా మీద బూతులు మాట్లాడితేను కూలిపోయేటట్టుగా అంటే ఇక దేవుడు ఎందుకు? అసలు జానపాల్ అనే వ్యక్తిని నిలవబెట్టాల్సిన దేవుడే, పడగొట్టాల్సిన దేవుడే, వీళ్ళు కాదు, వీళ్ళ మాటలు కాదు అనేటట్టుగా ఆయన ప్రార్థన చేస్తాను. ప్రభువా నేను ఏ ఉద్దేశంతో మాట్లాడని నీకు తెలుసు, ఈరోజు నేను ఏం అనుభవిస్తున్నాను నీకు తెలుసు, అంతా నువ్వే నీకోసం చేశానేది. ఈరోజు వాళ్ళ ఎదురుగా నన్ను అవమానపరుస్తావా, నన్ను తలదించుకునేటట్టుగా చేస్తావా? వాళ్ళు నన్ను వెక్కిరిస్తున్నారు. 3 నెలలు మీటింగ్ని క్యాన్సిల్ చేశానని వెక్కిరిస్తున్నారు, గేలు చేస్తున్నారు. నన్ను అవమానిస్తావా, అవమానానికి అప్పగిస్తావా అంటే అప్పుడు పడింది మీటింగ్ మస్కట్కి. డైరెక్ట్ అక్కడే మస్కట్కి మీటింగ్ పడింది. నిజంగా షాక్ అయ్యాను. ఎంత ఇస్తారన్నా మీటింగ్ లో పోతే ఏమన్నా మీరు చార్జ్ చేస్తారా? పర్టికులర్ వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ స్తోమత. అంటే ఇప్పుడు కొందరు ఫ్లైట్ టికెట్లు కొంతమంది ఇవ్వరు బ్రదర్, కొంతమంది ఇవ్వరు.
మీరు ఎంతసేపు ఇవ్వరు రాదు అనడానికి చెప్తున్నా, ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా వెళ్తున్నాం. కొంతమంది ఇవ్వరు. ఓకేనా అన్న, వాకింగ్ ఇవ్వకపోయినా చెప్తారా అంటే నేను డబ్బు కోసం ఎప్పుడు చెప్పలేదు కదా. నా ఆనందం ఎక్కడ అంటే ఆ వేదిక మీద నిలబడి యేసు ప్రభుని వర్ణిస్తూ ఉంటాను చూసావా, వాక్యాన్ని వర్ణిస్తూ ఉంటాను చూసావా, అదే నాకు ఆనందం. జస్ట్ భోజనం పెట్టు, మైక్ ఇచ్చేసి కూర్చో, నాకు భోజనం పెట్టు, మైక్ ఇచ్చి కూర్చో, నాకు రూమ్ కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదు, ఇదో ఇక్కడ బాత్రూమ్ ఫ్రెష్ అప్ అనాల్సిన అక్కర్లేదు. నేనే 2 వాటర్ బాటిల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి వేదిక మీదకి వస్తాను. ఎందుకంటే నేను యేసు ప్రభువును ప్రకటించడంలో ఆనందాన్ని వెతుక్కున్న వ్యక్తిని. నీ ఫెసిలిటీ నాకు వద్దు. అంతేగాని మీటింగ్లకు వస్తే గంటకింత 2 గంటలకింత అసలు నన్ను అలా ఎవరు అడగరు. నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను అడగరు, నేను అడగను బ్రదర్. అలా అన్న మేము కానుక ఇవ్వలేం కానీ వాక్యం చెప్తారా అన్న వాళ్ళు ఉన్నారు. అలా వెళ్ళి వాక్యం చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అలాగే ఒక్క ప్రసంగానికి 40,000 రూపాయలు కానుకిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్క ప్రసంగం కూడా లేకుండా 1,00,000 రూపాయలు కానుకిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమీ ఇవ్వనటువంటి స్థితి నాకు తెలుసు, హైయెస్ట్ తీసుకున్నటువంటిది నాకు తెలుసు. ఈ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్కడ కూడా నాకు ఇవ్వండి అని అడిగినటువంటిది నా దగ్గర లేదు. ఇలా ఏంటంటే బ్రదర్, ఏమీ ఇవ్వనటువంటి దగ్గరికి వెళ్ళాను, 1,00,000లో ఇచ్చిన దగ్గరికి వెళ్ళాను. అలాగే నా దగ్గర ఉంది అని నేను చెప్పట్లేదు, లేదు అని నేను చెప్పట్లేదు. నేను డబ్బును బట్టి ఏ రోజు వాక్యం చెప్పలేదు, పరిచయం చేయలేదు. నేను ఎన్ని చర్చిలు ఉన్నాయా, ఏమన్నా చర్చిలు ఉన్నాయా, ఎన్ని చర్చిలు ఉన్నాయి మనకు? ఒకటే చర్చ్ బ్రదర్, నాది ఒకటే చర్చ్. మొత్తం అందరు కలిస్తే 70 మంది వస్తారు లేదా 90 మంది వస్తారు, అందరూ వస్తారు. కానీ నా పల్లెటూరు కాబట్టి షిఫ్ట్లు లెక్క వస్తారు. ఈ వారం కొంతమంది వస్తే నెక్స్ట్ వారం కొంతమంది, అలా ఫ్లక్చువేట్ అవుతుంటారు. 50 మెంబర్స్ ఎదురుగా ఉంటారు. అందులో 30 మెంబర్స్ ముసలోళ్ళే, మిగతా వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు. కాబట్టి ఏంటంటే ఏం చేస్తారు, ఒకవేళ మీరు ఇందాక అన్నారు కదా 1,00,000 రూపాయలు వస్తాయి ఎగ్జాంపుల్ అని చెప్పి, ఒకవేళ అలా ఎక్కువ మోతాదులో పైసలు వస్తాయి, అంటే ఏమన్నా ఫౌండేషన్ లేదా దేవుని పేరు మీద ఏమన్నా కార్యక్రమాలు అలాంటివి ఏమైనా చేస్తుంటారా, లేదంటే ఎట్లా అవి? లేదు బ్రదర్, దేవుడి పేరట కార్యక్రమాలు అనేవి నేను ఏదో చెప్పి అలా చేయను. కానీ నాకు ప్రేరేపణ వస్తే వాళ్ళు కష్టాలు ఉన్నారంటే నా వ్యక్తిగతంగా నేను హెల్ప్ చేస్తాను, అంతే. అంతమించి నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా చెప్పను. అయితే చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను దాదాపు చాలామంది పాస్టర్లను ఇంటర్వ్యూ చేసినాం, కానీ క్రిస్టియానిటీలో పాస్టర్ పేరుతో చెప్పబడే మీ లెక్క కూడా ఒక వ్యక్తి ఉంటాడా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతసేపు ఏదో ఆన్ కెమెరాలు ఏదో మాట్లాడతారు, కెమెరా బంద్ చేసిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత పనులు చేసుకుంటారు. అలా కాకుండా నిజంగా దైవాన్ని నమ్మి, మీరు నమ్ముకున్న ధర్మాన్ని నమ్మి, గ్రంథాన్ని నమ్మి అట్లా ఫాలో అయ్యి అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీద కట్టుబడి ఉండాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. దాన్ని అధిగమిస్తున్నారు అని అంటే సచ్ ఏ గ్రేట్. వ్యవస్థకి శత్రువు. అవును, వాస్తవం, వ్యవస్థకి శత్రువు. ఎందుకంటే నిజాలు మాట్లాడుతున్నారు. చాలా మంది దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఫోన్లలో బూతులు, ఫోన్ విపరీతంగా ఉంటుంది, బ్లాక్ చేస్తారు కదా, వాట్సాప్లో పెడతారు కదా, ఆడియో పెడతారు. ఆ రికార్డ్స్ మనం వినలేం. ఆ భాష అలా నొక్కగానే స్టార్టింగే నీ ఇక చెప్పరా దగ్గర స్టార్ట్ చేస్తారు బ్రదర్. అమ్మ దగ్గర నుంచి ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారో అన్ని వర్ణిస్తారు బ్రదర్. అది విన్న తర్వాత వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, మరలా మాథ్యూ, జేమ్స్, జాన్సన్, లోతరు, వీళ్ళ పేర్లు నాకు అనిపిస్తుంది, ఒరే ఆ పేరైనా మార్చి తిట్టొచ్చు కదా, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనసులో. ఇప్పుడు నువ్వు తిట్టావని కోప్పడాలన్నా, తిట్టింది నువ్వని బాధపడాలన్నా, అంటే నువ్వంటే మన ఇద్దరు మూతి నాకుంటామని అర్థం కాదు. క్రైస్తవ అనుకున్న పరువు తీసేస్తున్నావు కదరా స్వామి. ఇప్పుడు ఇంకొక పేరు పెట్టుకో, ఎక్సనో జెడ్డనో పెట్టుకొని తిట్టావనుకో, ఓకే తిట్టింది ఎవరోలే అంత మాత్రమే అని అనుకుంటాను మనసులో, నాకు తృప్తి ఉంటుంది. నువ్వు ఏకంగా ఏమంటారు యేసుపాదం అని పేరు పెట్టుకొని బండ బూతులు తిట్టావనుకో, నేను ఎట్ట ఫీల్ అవ్వాలి కూడా తెలియదు నాకు. ఇంకొక విషయం చెప్పమంటారా, నేను వ్యతిరేకతకు లోనైంది ఈ పాస్టర్లుగా పిలువబడుతున్నారే వాళ్ళని తప్పు పట్టానని. ఓకే, అరే ఆయన్నే అంటావా అని. ఆయనకి ఏమైనా 2 కొమ్ములు వచ్చాయా, లేకపోతే 2 రెక్కలు ఏమైనా ఎక్స్ట్రా వచ్చాయా, లేకపోతే తోక ఏమైనా ఉందా? ఇబ్బంది అనిపించదా మీకు? ఇప్పుడు మరీ ఉన్నట్టు నిజాలు మాట్లాడితే రాజ్యాలు కూలిపోతాయండి. తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే నేను చేయవలసిందే చేస్తున్నాను. మీకు తెలుసో తెలియదు కానీ ఒక ఒరవడి స్టార్ట్ అయింది క్రైస్తవ్యంలో.
2016లో నేను ప్రారంభించాను. 2019 నుంచి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. ఇప్పుడు ఒక ఒరవడి స్టార్ట్ అయింది. ఏంటి ఆ ఒరవడి అంటే క్వశ్చన్ చేయడం, ప్రతిదాన్ని విమర్శన ధోరణిలో, పరీక్షించే ధోరణిలో, ఇది అవునా కాదా అని ఆ బేరు వేసుకునే కోణంలో చూసేది ఒరవడి స్టార్ట్ అయింది నా దగ్గర నుంచే. ఇప్పుడు నాకు వస్తున్నటువంటి కాల్స్ ఏంటంటే, అన్న మీరు చెప్పినట్టు వాక్యం చదివితే ఏ చర్చికి వెళ్ళాలో తెలియట్లేదన్న అనేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. నేను చెప్పినప్పటి నుంచి బైబిల్ చదవడం స్టార్ట్ చేశారు చాలామంది. బైబిల్ రిలేటెడ్ రీసెర్చ్ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశారు.